నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ రివెంట్. తెలుగు సినిమాలో కొందరి రోల్స్ చెప్పుకుంటే అలా చిరస్థాయిగా నిలిచిపోతాయి. వాళ్ళు కథానాయికలు కావచ్చు, కథానాయకులు కావచ్చు, వ్యాంప్ రోల్స్ చేసిన వాళ్ళు కావచ్చు, బట్ దే మేడ్ దేర్ మార్క్. అలా చెప్పుకోవాలంటే సిల్క్ స్మిత గురించి చెప్పుకోవాలి. చాలా చిన్న వయసులో దూసుకుపోయి ఎన్నో కష్టాలు పడి ఏలూరు నుంచి వెళ్ళిన ఆ అమ్మాయి ఒకరోజు హఠాత్తుగా చెన్నైలో సూసైడ్ చేసుకుంది. ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ మీద ఎడిటోరియల్స్ కూడా వచ్చినాయి తెలుగు పత్రికల్లో. అంటే ఎంతగా కదిలించి వేసిందో, వేదన కలిగించిన విషయం. సహజంగా వ్యాంప్ రోల్స్ చేసే వాళ్ళ మీద ఉండే చిన్న చూపుని తుడి చేసే ప్రయత్నం అయితే ఆ తర్వాత జరిగింది. అవకాశాలు వేరు, పాత్రలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. సో ఈ మూడిటి సమాహారమే సిల్క్ స్మిత. సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రోజున చెన్నైలో రిపోర్టింగ్లో ఉన్నారు తోట భావనారాయణ గారు. ఆయనకు తెలిసిన వెంబడే ఆమె ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి ఏం జరిగిందో ఆయన చెప్తారు. యాక్చువల్గా అది 1996 అండి. 1996 అంటే ఆమె బోర్న్ ఇన్ 1960, అంటే అప్పటికి 36 ఇయర్స్ ఆమెకి. ఆ రోజు ఉదయాన్నే ఒక 6 గంటల ఆ టైంలోనే ఫోన్ చేశారు. ఎవరు? డీసీపీ సూర్యప్రకాష్ రావు గారు, సౌత్ జోన్ డీసీపీ. తెలుగు ఆయన, అంటే అక్కడ స్థిరపడిన తెలుగు ఆయన తెలుగు చదవటం రాదు, మాట్లాడతారు తప్పితే చదవటం రాదు. ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా సిల్క్ స్మిత్ చనిపోయింది, మీరు వెంటనే వచ్చేయండి అన్నారు. నేను సరే వచ్చేస్తున్నాను, ఈ లోపల మా ఫోటోగ్రాఫర్ వస్తాడు. ఫోటోగ్రాఫర్ ఆమె ఉండే వలసరవాక నుంచి చాలా దగ్గరలో ఉంటాడు, వాడపాలెంలో. సో అక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్లు కాబట్టి అతను ముందు వస్తాడు. నేను కొంచెం ఒక అరగంట లేట్ కావచ్చు నాకు అని చెప్పాను. సరే నేను వెంటనే బయలుదేరాను. అతను వెళ్ళిపోయాడు. ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేశాను, అతను వెళ్ళిపోయాడు. నేను కూడా బయలుదేరాను. నాకు బయలుదేరిన దగ్గర నుంచి ఆమె జ్ఞాపకాలు, అంటే ఆమె గురించి ఏంటి ఇట్లా సడన్గా, అంటే ఆమెకి ఎంత ఫాలోయింగ్ అంటే తమిళనాడులో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే అది నాకు మనసులో దొరికినటువంటి ఇవన్నమాట. ఏంటంటే ఆమె సరే ఫస్ట్ వచ్చి రాగానే ఏదో ముందు ట్రై చేద్దాం వేషాలకు అనుకుంటూనే ఏదో టచ్అప్ ఆర్టిస్ట్గా ఉంటూ అట్లా సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ అట్లా ఉన్న టైంలో ఒక అతను ఆమెకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్లో ఆమె హీరోయిన్ రోలే వేశారు ఒక సినిమాలో. ఆంథోనీ ఈస్ట్మన్ అని ఒక అతను తీసిన సినిమా, మలయాళీ ఇనయై తేడి అని. తమిళ్ ఇనయై తేడి అంటే తోడు కోసం అని అర్థం వస్తుంది. ఇనయై తేడి జంట కోసం వెతుక్కుంటూ అనే అర్థంలో ఆ సినిమా. అందులో విజయలక్ష్మి పేరుని స్మితగా మార్చాడు ఆయన. ఆ తర్వాత సినిమా వేర్ ఫ్రమ్ షీ వాజ్ అండి, ఏలూరు దగ్గర కొబలి అనే ఊరు, ఏలూరు పక్కన కొబలి అనే ఊరు ఆమె. అయితే ఆమె నెక్స్ట్ ఫిల్మ్ వండి చక్రం. వండి అంటే బండి చక్రం అనే అర్థం, వండి చక్రం. అందులో ఆమె పాత్ర పేరు సిల్క్, అందుకని ఆమె సిల్క్ స్మిత అయింది. కానీ తమిళలో అందరూ కూడా ఆమె సిల్క్ అనే పిలుస్తారు, కంప్లీట్ నేమ్ కూడా పిలవరు, సిల్క్ అనే పిలుస్తారు. అప్పటి నుంచి ఆమె సిల్క్గానే ఫేమస్ అయింది. ఓకే. ఆమె ఎంత ఫేమస్ అంటే ఆ రోజుల్లో మామూలుగా ఫ్యాన్స్ వెళ్తే మనం ఆటోగ్రాఫ్ తీసుకోవటాలు ఉంటాయి. ఈమె దగ్గర అట్లా కాదు, ఒక పాన్ తీసుకుని వెళ్ళి కొరికిమ్మని అడిగేవాళ్ళు. అంత పిచ్చి ప్రేమ. అట్లనే ఇంకొకసారి ఆమె మేకప్ వేసుకొని రెడీ అవుతుండగా యాపిల్ తింటూ ఉంది, యాపిల్ పక్కన పెట్టింది, షార్ట్ క్యాప్ పిలిచారు, షార్ట్ రెడీ అని. అట్లా యాపిల్ వదిలేసి వెళ్తే మేకప్ మ్యాన్ వేలం వేస్తే 26,000 కొనుక్కున్నారు ఆ రోజుల్లోనే. సో అంత క్రేజ్ ఉండేది. సిల్క్ తిన్న యాపిల్, సిల్క్ కొరికిన అంతే, అట్లా అంత క్రేజ్ ఉండేది. తర్వాత సినిమాల్లో కూడా పోస్టర్స్ అన్నిటి మీద సినిమా పోస్టర్ ఉంటే ఆ సినిమాలో ఆమె ఉంటే ఆమె ఫోటో తప్పనిసరిగా ఉండాలి తమిళ్లో. అంటే అంత ఫేమస్ ఆమె ఉంటే సినిమా క్లిక్ అవుతుంది అనేది డామినేట్ చేసేది. అసలు ఒక సినిమా మీకు జస్టిస్ చౌదరి ఉంది కదా, ఎన్టీ రామారావు సినిమా, దాన్ని తమిళంలో రీమేక్ చేశారు. శివాజీ గణేషన్ దాంట్లో ఎన్టీఆర్ పాత్ర, తర్వాత కొడుకు పాత్రము ఇక్కడ మన దగ్గర 2 డబుల్ రోల్ ఎన్టీఆర్ చేశారు, కానీ అక్కడ వాళ్ళ కొడుకు ప్రభు చేశాడు. ఆయన కొడుకు రాధిక హీరోయిన్ తీశారు, సినిమా తీశారు, అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్కి ముందు బయ్యర్స్ వచ్చి వాళ్ళు చూస్తారు కదా, సినిమా చూశారు, లాభం లేదండి ఆమె లేదు కదా, స్మిత లేదు, తీసుకోమని, ఇది అమ్ముడు పోదని చెప్పేశారు. ఆయన కోపం వచ్చింది. ఇంత పెద్ద సినిమా, నాలాంటి ప్రముఖ నటుడు కొడుకు మేము యాక్ట్ చేస్తే మీరు ఆ సినిమా పోదనంటే ఎట్లా అని చెప్పి ఆయన కొంచెం గట్టిగా అయితే
వాళ్ళు అయినా సరే వాళ్ళు మాత్రం కుదరదండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఓ 10 రోజులు చూశారు, ఇంకా లాభం లేదని చెప్పేసి ఇక వాళ్ళ మాటకి రెడీ అనుకొని ఓకే అనుకొని అప్పుడు ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తే అది కష్టం. వాళ్ళు సజెస్ట్ చేశారా సిల్క్ ఉండాలి ఆమె ఉంటే తప్ప, ఆమె పాట ఒకటి ఉంటే తప్ప సినిమా క్లిక్ కాదనేది. సో అప్పటికప్పుడు ఆమె కోసం ట్రై చేశారు. సరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్క్రీన్ ప్లే మార్చి ఉండాల్సి వచ్చింది. ఏం మార్చలేదు, స్క్రీన్ ప్లే మార్చకుండానే, ఇంకా అంత టైం కూడా లేదు. వాళ్ళు ఏం చేశారు, జానకి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ డేట్స్ దొరికినాయి, వాళ్ళతో పాటు పాడించేశారు. ఆమెది ఒక 10-15 రోజుల తర్వాత డేట్స్ దొరికినాయి, అది కూడా నైట్ టైం అయితేనే కుదురుతుంది, నాకు వేరే టైం లేదని అంటే డ్యూయట్ కోసం. అది విచిత్రం ఏంటంటే డ్యూయట్ ఎవరో పాత్రలు, 2 పాత్రలు వేరు వాళ్ళు, వాళ్ళకి అసలు సినిమాతో సంబంధం లేని వాళ్ళు అక్కడ పాట. అది ఎట్లా ఉంటుందంటే ఆ సినిమా చూస్తే మీకు ఆ సేతుపతి, దాంట్లో పేరు నీతిపతి సినిమా పేరు, అంటే జస్టిస్ చౌదరిలో జస్టిస్ ఒక్కటే తీసుకున్నారు, న్యాయమూర్తి అని అదే తీసుకున్నారు వాళ్ళు, నీతిపతి అని పెట్టారు ఆ సినిమాలో. ఆ సినిమాలో ప్రభు రాధిక వాళ్ళ పాట వస్తుందని అనుకుంటాం మనం చూసేటప్పుడు, కరెక్ట్గా అక్కడ ఈ పాటని ఇన్సర్ట్ చేశారు. చూస్తే మనకు అర్థమైపోద్ది అది సడన్గా యాడ్ చేశారనేది, ఎందుకంటే ఏ సంబంధం ఏమీ ఉండదు అక్కడ, టక్కన వాళ్ళ పాట వచ్చేస్తుంది. సో అది పాట పెట్టిన తర్వాత అది రిలీజ్ చేశారు, హిట్ అయింది, అది వేరే విషయం. సో అట్లాంటి పేరుంది సిల్క్ స్మిత అంటే తమిళనాడులో మనకంటే కూడా ఎక్కువ పేరు, మన దాంట్లో మనకి ఉన్నప్పటికి కూడా మనకంటే కూడా చాలా ఎక్కువ పేరుంది. ఇంతటి ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందా అని అనుకుంటూనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆయన వెళ్ళగానే లెటర్ ఇచ్చారు. మా ఆవిడ అప్పటికే ఫోటోలు తీసేసి ఉన్నాడు. లెటర్ ఇస్తే చదివాను. ఆ లెటరు చదివిన తర్వాత ఆమె ఫీలింగ్ అసలు ఎందుకు ఉంది అంటే, ఆమె చదివింది 4వ తరగతి. సో ఆ స్టాండర్డ్ ఇది తెలుస్తుంటుంది అందులో, ఆ లెటర్లో, ఆ అక్షరాల్లో కానీ వాటిలో కానీ ఆమె ఇదంతా కూడా అంతకు మించి కాదు. అయితే ఆమె ఫీల్ మనకు అర్థమవుతుంటుంది, ఎంత లోన్లీనెస్ అట్లా ఫీల్ అవుతుంది అనేది ఆ లెటర్ చూస్తే అర్థమవుతుంది. సో ఆయన లెటర్ ఇచ్చారు, చదివాను. లెటర్ అంతా చదివిన తర్వాత ఆయనకి తమిళంలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఒక కండిషన్ పెట్టాను. నేను ఇప్పుడు చదివాను కదా అంతా, మీకు ఈ లెటర్ మీరు పేపర్స్ వాళ్ళకి ఎవరికి రిలీజ్ చేయొద్దు, నాకు ఒక కాపీ తెప్పించండి అని చెప్తే అప్పుడు వాళ్ళ కానిస్టేబుల్ని పంపించి అతను ఇల్లు అప్పుడు ఇంకా షాప్స్ ఏదో ఓపెన్ కాకపోతే ఒకటి ఓపెన్ చేయించి మరీ తీసుకొని జిరాక్స్ కాపీ తీసుకొచ్చారు, నాకు కాపీ ఇచ్చారు. చెప్పాను, ఆ మాట చెప్పేసి నేను వెళ్ళిపోయాను. తీసుకొని ఇంకా న్యూస్, ఆ ఫోటో ఉంది, ఈ లెటర్ ఉంది, మొత్తం మిగతా డీటెయిల్స్ అన్నీ అతను సార్ లెటర్లో. ఆ లెటర్ కాపీ యాక్చువల్గా కొంచెం బ్లర్డ్ ఉంటుంది, ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. అది మీ ఫేస్బుక్లో చదివాను. అది పూర్తిగా అది మీకు బ్లర్డ్ ఇమేజ్లో కనిపించదు. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, దానికి తెలుగు ఏంటో కూడా నేను చెప్తాను. ఓకే, అదే దానికి యాక్చువల్ వర్డింగ్ చెప్తాను. అభాగ్యురాలు 22/9/1996. దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నా వారంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవరూ ప్రేమ చూపలేదు. ఎవరికీ నా మీద ప్రేమ లేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలున్నాయి. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేటట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేదు. అందరికీ మంచి చేశాను, కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయం ఇది? నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలను. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రోజు టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయం అనిపిస్తే అదే చేశాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టం ఉంటే నేను ఉండను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడు ఉంటే చూసుకుంటాడు. నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికీ విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నా జీవితంలో ఎంతో భరించాను. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో భరించాను, కానీ ఇది నా వల్ల కావడం లేదు. ఇది రాయటానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియదు. ఎట్లా సార్? అంటే ఏమన్నా తీసుకుని టాబ్లెట్స్ తీసుకున్నా వేసుకుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆమె సైకలాజికల్గా బాగా నలిగిపోతూ వస్తున్నది కొంతకాలంగా. అట్లా ఆమెలో ఆ ఫీలింగ్. తెలుగులో ఆవిడ లాస్ట్ మూవీ ఆదిత్య 369 లేకపోతే ఆమె కోసం పాట కూడా ఉంది కదా దాంట్లో, జై హింద్ అనే సినిమా నా అర్జున్తో చేసింది. ఇక్కడ ఆ విషయం చెప్పాలి. అయితే ఆ చనిపోయినప్పుడు ఎవరైనా వస్తారా అని చెప్పి చూస్తే ఒక అర్జున్ ఒక్కడే వచ్చాడు. సినిమా వాళ్ళు ఎవరు రాలేదు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఎవరు రాలేదు సినిమా వాళ్ళు. ఏదో చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చారు అంత తప్ప వాళ్ళ
ఊరి నుంచి రావడానికి సాయంత్రం అయింది, 4 గంటలకు అయింది ఊరి నుంచి వచ్చేసరికి, ఏలూరు దగ్గర ఊరు అని చెప్పారు కదా, అక్కడి నుంచి రావడానికి. ఆ లోపల ఒక అర్జున్ ఒక్కడ వచ్చాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అర్జున్ అడిగాను నేను, ఏంటి మీరు ఒకరు వచ్చారు, ఎవరు రాలేదు సినిమా వాళ్ళు, అయినా మీరు వచ్చారు అని అంటే అతను చెప్పాడు, జై హింద్ సినిమా షూటింగ్లో లాస్ట్ ఇది అయిపోయాక ఆమె క్యాజువల్గా అన్నదో ఏం తెలియదు, ఇతనితోటి అర్జున్ నేను చనిపోతే చూడటానికి వస్తావా అందంట. అయితే ఏంటా పిచ్చి మాటలు అని అన్నాడు. అతను లైట్గానే తీసుకున్నాడు. కానీ చనిపోయేటసరికి తెలిసేసరికి అతను ఆగలేకపోయాడు, వచ్చాడు, ఏడ్చేసాడు. ఈ మాట చెప్పి నేను అట్లా అనుకోలేదు, ఏదో క్యాజువల్గా సరదాగా అందనుకున్నాను అని చెప్పి ఏడ్చేసాడు అతను. ఇంకెవరూ రాలేదు. సాయంత్రంకి వాళ్ళు వచ్చారు, వాళ్ళ బంధువులు వచ్చారు, కానీ సినిమా వాళ్ళు ఎవరూ రాలేదు. చాలా అంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, కొంతమంది ఏం చెప్తారంటే ఆమెను అట్లా చూడటం ఇష్టం లేక, చూడలేక రాలేదు అని కొంతమంది. హిపోక్రటిక్. ఎందుకంటే వీడియోస్లో చాలా మంది వీడియోస్ చేశారు, కప్పిపుచ్చుకోవడానికి వీడియోస్ చేసిన వాళ్ళు చాలా మంది, అనురాధ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచిది, చాలా ఇది, ఇంద్రజ అందరూ చెప్తారు చాలా మంచిది, మాకు తెలుసు అని అంటారు. అర్జున్ బై ద టైం సిటీలో యంగ్ అయి ఉండొచ్చు, అప్పటికి ఈమె కన్నా చిన్నోడై ఉండొచ్చు. అంత వాళ్ళు ఎవరు రాకపోవటం అనేది ఆశ్చర్యం. అదే ఏంటంటే తర్వాత మళ్ళీ ఆమె బాబు అని మెన్షన్, బాబు అనే అతను రాధాకృష్ణ అని అతను బాబు అంటుంటుంది. అతను యూజ్ టు అకంపెనీ హర్ ఇన్ షూటింగ్స్ ఆల్సో. అందరూ ఏంటంటే ఆ కంపానియన్ అనే ఫీలింగ్లో అందరూ అనుకునేవాళ్ళు, కానీ ఈమె చెప్పే దీన్ని బట్టి, ఈమె రాసిన లెటర్ని బట్టి ఏంటంటే అతని మీద మంచి అభిప్రాయం ఉంది. ఈవెన్ ఏదైనా ఆస్తి ఏమైనా కొంచెం ఉంటే అని అంది. పెద్దగా ఆస్తి లేదు నిజానికి అప్పటికి, పెద్దగా ఆమెకి కొద్దిపాటి. మలయాళీ ప్రొడ్యూసర్ ఒక అతను నమ్మి సినిమా తీసింది. సో అతని వలన అయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. అతని వలన అంటే అతనేం చేయలేదు, ఈమె ఫీల్ అయింది, ఈమె లోన్లీనెస్ ఫీల్ అయింది. ఎందుకంటే రాధాకృష్ణకి పెళ్ళి అయ్యి పిల్లలు కాబట్టి రాధాకృష్ణని పెళ్లి చేసుకునే అవకాశం లేదు. బహుశా ఇంకొక ఎక్స్ ఎవరో ఉంటారు. అదే అందుకని ఇంకొకరు ఎవరో ఉన్నారు తప్పితే కాదు. అయితే అతని వల్ల ఫైనాన్షియల్ గా ఏమన్నా లాస్ అయ్యొచ్చు, కానీ లాస్ కూడా ఎక్కువ, ఆమెకు ఫైనాన్షియల్ లాస్ కూడా ఎక్కువ. సినిమా తీయటం వాటి వల్లనే, 2 సినిమాలు ఏమి తీసింది, వాటి వలన పోయింది తప్పితే ఇంకా వేరే రకంగా లేదు. రాధాకృష్ణ ఈజ్ ఎ డాక్టర్ బేసికల్లీ. అతను ఈమె మీద అంతగా అంటే డిపెండెంట్ అని కూడా చెప్పలేము. పైగా ఆమె కూడా లాస్ట్లో కొంత ఇమ్మని అన్నది, అయితే అతనేం తీసుకోలేదు. తర్వాత వాళ్ళ బ్రదర్, వాళ్ళ మదర్ వాళ్ళు మాత్రం ఇతనే బ్లేమ్ చేస్తున్నారు. చాలా విచిత్రమైన ఇదేంటంటే ఆస్తి వాళ్ళు తీసుకున్నారు. ఆస్తి అంటే ఇక ఎంతో ఉంటుందో వాళ్ళు తీసుకున్నారు, కానీ కాదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను చాలా ఆస్తి కొట్టేశాడు అనేది వాళ్ళ ఫీలింగ్. ఇప్పటికి కూడా వాళ్ళ అనుమానం అదే. రాధాకృష్ణ ఎక్కడ ఉంటున్నారు ఆయన? అది రాధాకృష్ణ ఎక్కడ ఉంటున్నాడు అనేది ఎవరికి తెలియదు. తర్వాత పోలీసులు ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో అతను తప్పేమీ లేదు అని ఇన్వెస్టిగేషన్లో తేల్చారు పోలీసులు. అయితే ఈ మధ్య నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను తుని దగ్గర ఏదో హోటల్ పెట్టుకొని ఉంటున్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్. తమిళియన్స్ ఎవరో ఒక డాక్యుమెంటరీ లాగా తీయడానికి ట్రై చేస్తూ వాళ్ళు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర తీసుకున్నారు. తర్వాత వాళ్ళ దీంట్లో తెలిసిన విషయం అక్కడ ఉంటున్నాడని తెలిసింది మాకు కూడా, ఇంకా మేము తెలుసుకోలేదు అని అన్నారు. అట్లానే ఇప్పుడు పర్స్పెక్టివ్ రామకృష్ణరావు గారు ఆమె జీవిత చరిత్ర బుక్ వేయాలని ఒక సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఎవరు సార్? పర్స్పెక్టివ్ పరశురాం ఉంది కదా, దానికి రామకృష్ణరావు గారు ఆయన వేస్తున్నారు. తాడి ప్రకాష్ గారు రాస్తామన్నారు, నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను. మద్రాసులో ఆమె లైఫ్ గురించి కానీ, ఆమె తీసిన ఆమె నటించిన సినిమాల గురించి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కొంతమంది 30-40 మూవీస్లో చేస్తుంటారు ఆవిడ. ఎవరు? 450 మూవీస్ యాక్టెడ్ ఇన్ 450. తమిళ్లో ఎక్కువ ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, మలయాళం ఉన్నాయి. ఇది విచిత్రం ఏంటంటే, సరే ఆమె చనిపోయినప్పుడు చూడటానికి రాని వాళ్ళు ఒక సంస్మరణ సభ లాంటిదన్నా పెట్టాలి కదా, ఇప్పటివరకు ఇన్నేళ్ళు అవుతుంది. కానీ అదే చెప్తుంది ఏంటంటే మళ్ళీ ఆమెనే ముడిసరిగ్గా వాడుకొని వాళ్ళు సినిమాలు తీశారు, ఆమె బయోపిక్స్ తీశారు. డర్టీ పిక్చర్, విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా వచ్చింది ఆమెకి. ఆ తర్వాత ఆమెదే తర్వాత ఒకటి మలయాళంలో ఒకటి తీశారు, కన్నడలో కూడా ఒక సినిమా తీశారు. సో అంతే తప్ప ఆమెకి ఒరిగింది ఏమి లేదు, ఆమె కుటుంబానికి కానీ ఏం ఒరిగింది ఏం లేదు. ఒక అంటే ఇప్పుడు నిజానికి ఆమె పేరు మీద ఒక అవార్డు పెట్టి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. ఇండస్ట్రీ చాలా ఒంటరితనం ఆమెను బాగా బాధించింది. ఒంటరితనం, ఆ ఒంటరితనం అనేది ఎంత ఘోరంగా ఉంటుంది అనే దానికి ఆమె సిల్క్ స్మితే ఒక ఉదాహరణ. అంటే మీరు చెప్తుంటే, ఎందుకంటే ఆమె అప్పటికి జస్ట్ 36 years old, ఇంకా ఆమెకి చాలా ఫ్యూచర్ ఉంది. ఆమె మీకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రాణించింది. మీకు సీతాకోకచిలుక సినిమా చూస్తే అర్థమవుతుంది, 1980 రిలీజ్. అట్లా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేయగలదు కాబట్టి ఆమెకు మంచి ఫ్యూచర్ ఉండేది, ఇంకా ఉన్న 36 years ఏజే కాబట్టి. అయినా కానీ చనిపోయిందంటే ఆ ఒంటరితనం అంత
సీరియస్గా ఆమెను బాధించింది. అంటే చాలా బలంగా తెలుగు సినిమాల్లో గుర్తుపెట్టుకుంటే మీరు చెప్పిన సీతాకోవచిలుక తర్వాత ఆదిత్య 369 మంచి పాట అవును. కూడా ఉంది ఆమెకి, అందులో సంగీతం గారు అవును. ఆమెకి సరైన రోల్, అంటే ఆమెలో ప్రతిభను గుర్తించబట్టి అటువంటి గొప్ప దర్శకుడు అవును. ఆమెకు రోల్ ఇచ్చారు. బట్ ఓవరాల్గా ఒకటి మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒంటరితనం డిప్రెషన్ ఆత్మహత్యలోకి సిమిలర్ ఇన్సిడెంట్ ఈ గడిచిన వారంలో జరిగింది. ఒకసారి మనం ఆడియన్స్కి తెలియజేయాలి, వాళ్ళ దృష్టిలో పెట్టాలి. ఇలాంటి కారణాలు అంటే నేపథ్యాలు వేరు. అవును. విజయశాంతి రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆవిడ ఇద్దరు ముచ్చటైన పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, 10th క్లాస్. అవును. వాళ్ళని తీసుకుని చల్లపల్లి రైలు పట్టాల మీదకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటే నిన్న ఫైండింగ్స్ పోలీసులు ఫైనల్ దే కుడ్ ట్రేస్ ఒంటరితనం, డిప్రెషన్. ఆమెతో పాటు తన పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది. సో సర్టన్లీ దీస్ థింగ్స్ నీడ్స్ టు బి అడ్రస్డ్ అండి. సమాజంలో డబ్బు ఒకటే కాదు, అవును. కంపానియన్షిప్, ఆ డిప్రెషన్కి దారితీసే పరిస్థితుల నుంచి వాళ్ళకి బయటపడేసే ఒక వాతావరణం, ముచ్చటైన పిల్లల్ని కూడా పోగొట్టుకుని తనతో పాటు తీసుకెళ్లాలనేంతటి అవును. అది బలహీనతను చాలా బలంగా ఆవిడ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి రుగ్మతలకి మందు ఏంటి అనేది సమాజం ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాగున్నాయని గారు. థ్యాంక్ యూ. సిల్క్ స్మిత వెనకాల ఇంత కథ ఉంది, ఇంత విషాదం ఉంది. ఆమెను ఒక వ్యాంప్ క్యారెక్టర్లోనూ లేకపోతే డాన్సర్ క్యారెక్టర్లోనూ చూసి అంతేగా అనుకునే వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఇంకా ఉన్నాయి, ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండే ఉంటాయి. బట్ ఆమె రోజులు వేరు, ఈ రోజులు వేరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.